హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ టిప్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి బియ్య పిండి సొరకాయతో వడలు. ఇవి చాలా టేస్టీగా చేసుకోవచ్చండి. ఈ ఎండాకాలంలో ఎప్పుడు చేసే బ్రేక్ఫాస్ట్ కాకుండా ఇలా ఒకసారి చేసి పెట్టండి. పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తింటారు. అయితే వీడియోలోకి వెళ్ళిపోండి. ముందుగా ఈ వడల కోసం లేత ఆనపకాయని తీసుకోండి. ఏ ఆనపకాయనైనా పర్వాలేదండి. గ్రీన్ ఆనపకాయ కానీ ఇలా పొడవుగుండా ఆనపకాయ కానీ ఏదైనా బాగానే ఉంటుంది. పైన మొత్తం పీల్ తీసి దీన్ని 2 భాగాలుగా కట్ చేసుకోండి. ఈ విధంగా సగాన్ని కట్ చేసుకున్న తర్వాత మధ్యలో ఉన్న గింజల పొట్టు మొత్తాన్ని తీసేయండి. చూసారు కదా, ఇలా గింజల పొట్టు మొత్తాన్ని తీసేసిన తర్వాత ఇప్పుడు ఆనపకాయని సన్నగా తురుముకోవాలి. ఈ విధంగా 1 కప్పు వరకు నేను తురుముకున్నానండి. 1 కప్పు ఆనపకాయ తురుముకి 1 కప్పు బియ్య పిండి వేసుకోవాలి. అప్పుడు మనకి ఈ వడలు మెత్తగా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి. దీనిలో రుచికి సరిపడినంత సాల్టు, కారం మీకు రుచికి సరిపడినంత వేసుకోండి. నేను అయితే ఇక్కడ 1/2 స్పూన్ వేసాను. తర్వాత జీలకర్ర 1/2 స్పూన్ వరకు వేసుకోండి. దీనిలోనే సన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా వేసుకొని బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ముందు సొరకాయ తురుముకున్న తడి మొత్తం పట్టేటట్లు కలుపుకోండి. ఈ విధంగా బాగా మిక్స్ అయిన తర్వాత దీనిలో అవసరమైతే కొద్దిగా నీళ్ళు పోసుకొని కలుపుకోవాలి. ఈ వడలు చాలా టేస్టీగా ఉంటాయండి. వేడివేడిగా తిన్నప్పుడు కూడా చాలా రుచిగా ఉంటాయి. ఈ సొరకాయతో చాలా రకాల స్నాక్స్ చేసుకోవచ్చండి. ముందు వీడియోస్ పోస్ట్ చేస్తాను. పిండి ఈ విధంగా కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండేటట్లు చూసుకోండి. చట్నీ లేకుండా డైరెక్ట్గా తినేటట్లయితే దీనిలోనే అల్లం చిన్నగా కట్ చేసి వేసుకోవచ్చండి, ఉల్లిపాయ ముక్కలు. అయితే చట్నీ చేసుకునేటట్లయితే ఇలా ప్లెయిన్గా వేసుకుంటేనే బాగుంటుంది. ఈ విధంగా వడల్లా ఒత్తుకొని మధ్యలో రంధ్రం చేసుకొని కాగిన నూనెలో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ మీడియం టు హై అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇదే విధంగా మిగతా వడలు కూడా వేసుకోండి. ఈ విధంగా వేసిన తర్వాత ఫ్లేమ్ మీడియం టు హై అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ నుంచి నురగలు తగ్గగానే ఇలా బయటికి తీసేసుకోండి. ఇదే విధంగా మిగతా వాటిని కూడా రెడీ చేసేసుకోవాలి. చూసారు కదా, సొరకాయ వడలు చాలా టేస్టీగా రెడీ అయిపోయాయి. ఈ సొరకాయ వడలకి పల్లీల చట్నీ, కొబ్బరి చట్నీ కూడా చాలా బాగుంటుందండి కాంబినేషను. ఐ హోప్ ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.